వెల్కమ్ టు నరేష్ అకాడమీ. టాపిక్ భారతీయుల తరలింపు మరియు విపత్తు సహాయం కోసం భారతదేశం ప్రారంభించిన ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్ల జాబితా. 1. కువైట్ ఎయిర్లిఫ్ట్ 1990లో కువైట్ నుండి భారతీయులను ఎయిర్లిఫ్ట్ చేయడం ఆగస్టు 13, 1990 నుండి అక్టోబర్ 20, 1990 వరకు ఇరాక్ కువైట్ను ఆక్రమించిన తర్వాత జరిగింది. ఎయిర్ ఇండియా పౌర విమానయాన సంస్థ ద్వారా 1,70,000 మందిని తరలించడంలో సహాయపడింది. 1990లో పర్షియన్ గల్ఫ్ యుద్ధానికి ముందు కువైట్ నుండి భారతీయులను తరలించడానికి ఈ ఆపరేషన్ జరిగింది. 2. ఆపరేషన్ సుకూన్, హిందీలో అర్థం ఉపశమనం, అనేది 2006 లెబనాన్ యుద్ధంలో సంఘర్షణ ప్రాంతం నుండి భారతీయ, శ్రీలంక మరియు నేపాలీ జాతీయులను, అలాగే భారతీయ జీవిత భాగస్వాములతో లెబనీస్ జాతీయులను తరలించడానికి భారత నావికాదళం ప్రారంభించిన ఆపరేషన్. 3. ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్, 2011 సంఘర్షణతో దెబ్బతిన్న లిబియాలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారతదేశం ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్ను నిర్వహించింది. భారత నావికాదళం మరియు ఎయిర్ ఇండియా నేతృత్వంలోని వైమానిక సముద్ర ఆపరేషన్ ద్వారా 15,400 మంది భారతీయులను తరలించారు. 4. ఆపరేషన్ మైత్రి అనేది ఏప్రిల్ 2015 నేపాల్ భూకంపం తరువాత భారత ప్రభుత్వం మరియు భారత సాయుధ దళాలు నేపాల్లో చేపట్టిన రక్షణ మరియు సహాయ చర్య. 5. ఆపరేషన్ రాహత్, హిందీలో రిలీఫ్, అనేది 2015లో యెమెన్ సంక్షోభ సమయంలో సౌదీ అరేబియా మరియు దాని మిత్రదేశాలు యెమెన్ నుండి భారత పౌరులు మరియు విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్. సముద్ర ద్వారా తరలింపు ఏప్రిల్ 2015 1న ఆడెన్ నౌకాశ్రయం నుండి ప్రారంభమైంది. 6. ఆపరేషన్ సంకట్ మోచన్, 2016, హిందీలో సంక్షోభ విముక్తి, అనేది దక్షిణ సూడాన్ అంతర్యుద్ధం సమయంలో దక్షిణ సూడాన్ నుండి భారతీయ పౌరులు మరియు ఇతర విదేశీ పౌరులను తరలించడానికి భారత వైమానిక దళం చేసిన ఆపరేషన్. 2016 జుబా ఘర్షణల దృష్ట్యా ఈ ఆపరేషన్ జరిగింది. 7. ఆపరేషన్ ఇన్సానియత్, 2017 బంగ్లాదేశ్కు మయన్మార్ శరణార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మానవతా సంక్షోభాన్ని అధిగమించడంలో బంగ్లాదేశ్కు సహాయం చేయడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ ఇన్సానియత్ను ప్రారంభించింది. 8. ఆపరేషన్ నిస్టార్, 2018 మెకెను తుఫానులో చిక్కుకున్న యెమెన్లోని సోకోట్రా ద్వీపం నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఇన్స్ సునేనను ఉపయోగించి భారత నావికాదళం చేసిన ఆపరేషన్. 9. ఆపరేషన్ సముద్ర సేతు, 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన మరొక మిషన్. ఆపరేషన్ సముద్ర సేతు అనేది 3,000 మందికి పైగా భారతీయ పౌరులను తిరిగి తీసుకువచ్చిన నావికాదళ ఆపరేషన్. 10. ఆపరేషన్ వందే భారత్, 2020లో కోవిడ్ మహమ్మారి బారిన పడిన ప్రపంచంలో వివిధ దేశాలలో చిక్కుకున్న భారతీయులను భారతదేశం తిరిగి తీసుకువచ్చినప్పుడు ప్రారంభించబడింది. 11. ఆపరేషన్ దేవి శక్తి, ఆపరేషన్ దేవత శక్తి, 2021 అనేది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పతనం మరియు రాజధాని నగరం కాబూల్ తాలిబాన్ల వశం అయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయ పౌరులు మరియు విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్. 12. ఆపరేషన్ గంగా, 2022 అనేది 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి సమయంలో పొరుగు దేశాలైన ఉక్రెయిన్లో చిక్కుకున్న తన పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం నిర్వహించిన తరలింపు మిషన్. ఈ దేశాల సహాయంతో పౌరులను రొమేనియా, హంగేరీ, పోలాండ్, మోల్డోవా మరియు స్లోవేకియా నుండి భారతదేశానికి తరలించారు. 13. ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ ఫ్రెండ్, 2023 అనేది 2023 ఫిబ్రవరి 6, 2023న టర్కీ సిరియా భూకంపాలు 2 దేశాలను నాశనం చేసిన తర్వాత సిరియా మరియు టర్కీలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన శోధన మరియు రక్షణ ఆపరేషన్. దోస్త్ అంటే హిందీ మరియు టర్కిష్ రెండింటిలోనూ స్నేహితుడు అని అర్థం.
14. ఆపరేషన్ కావేరీ 2023 సూడాన్ సంఘర్షణ సమయంలో సూడాన్ నుండి భారతీయ పౌరులు మరియు విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ ఎక్కువ తరలింపులు భారత నావికాదళం ఇన్స్ సుమేధ ద్వారా జరిగాయి. 15. ఆపరేషన్ అజయ్ 2023 ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ జోన్ నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అక్టోబర్ 11, 2023న ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. 16. ఆపరేషన్ ఇంద్రావతి 2024 పౌర అశాంతి మధ్య హైతీ నుండి భారతీయ పౌరులను తరలించడానికి మార్చి 2024లో ఆపరేషన్ ప్రారంభించబడింది. హెలికాప్టర్ల ద్వారా మొత్తం 17 మంది భారతీయులను హైతీ నుండి డొమినికన్ రిపబ్లిక్కు సురక్షితంగా తరలించారు. 17. ఆపరేషన్ సద్భావ్ 2024 లావోస్, మయన్మార్ మరియు వియత్నాంలకు మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం హాదర్ అందించడానికి భారతదేశం ఆపరేషన్ సద్భావ్ను ప్రారంభించింది. టైఫూన్ యాగి వల్ల సంభవించిన విపత్తుల నేపథ్యంలో ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది. 18. ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్ భూకంప బాధితులకు భారత సైన్యం వైద్య సహాయం. మార్చి 2025-28న మయన్మార్ను తాకిన వినాశకరమైన భూకంపానికి త్వరిత ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ బ్రహ్మ కింద తక్షణ మానవతా సహాయం అందించడానికి ఒక ప్రత్యేక వైద్య టాస్క్ ఫోర్స్ను మోహరిస్తోంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా షేర్ చేయండి.